మరియు నా తోటి మిత్రులు మనంతా కలిసి మనము శాంతి సంపూర్ణ సంఘం తరఫు నుండి మనమందరము మమేకంగా కలిసి పోతున్నాం. ఈ మధ్యన 2-3 నెలల నుంచి నేను కూడా వస్తున్నాను. అంతేకాకుండా ఈ శాంతి సంపూర్ణ సంఘం నుండి మన పాస్టర్ గారు నాకెంతో వెన్నుదట్టి ముందు నిలబడి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాము. అతను కూడా మంచిగా మాట్లాడిన కలెక్టర్ గారు చాలామంది రిజెక్ట్ చేసినా కానీ మనది రిటైర్డ్ జడ్జిగా అని చెప్పి మంచి అవకాశం ఇచ్చిండు. మీరు తప్పకుండా బాగుందని చెప్పి మన పాస్టర్ గారిని కూడా మంచిగా దగ్గర తీసుకుని మాట్లాడిండు. అంతేకాకుండా రేపు జరగబోయే దాంట్లో మనది ఈ రైతుల కోసము భువనగిరి నియోజకవర్గంలో 15 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం కలిసి 30 లక్షల మంది జనాలు ఉన్నారు. దీంట్లో ఈ భువనగిరి పార్లమెంటు లోపల 7 మంది నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే 7 మంది ఎమ్మెల్యేలు పనిచేస్తారు. ఇక్కడ ఈ మన ఇబ్రాహీంపట్నము, భువనగిరి, జనగాము పోతే ఈ విధంగా 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ భువనగిరి నియోజకవర్గంలో మొత్తం కలిసి ఒక 5 జిల్లాలు అటాచ్మెంట్ అయినాయి. సూర్యాపేట, నల్లగొండ, జనగాము, యాదాద్రి భువనగిరి, ఇలాంటి జిల్లాలు 5 జిల్లాలు కలిగి ఇది పెద్ద భువనగిరి లోక్సభ నియోజకవర్గం. అంటే చాలా పెద్ద నియోజకవర్గము. ఈ నియోజకవర్గము 2008లో స్టార్ట్ అయింది. 2008లో స్టార్ట్ అయితే 2008 నుండి ఇప్పటికి 2024 అంటే 16 సంవత్సరాలు పార్లమెంట్ ఏర్పడ్డది. ఎంతో మంది లోక్సభ కిందకబడ్డ ఎంపీ గారు వచ్చిర్రు పోయిర్రు. కానీ ఈరోజు ఇల్లు లేని నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు. కూడు గుడ్డ, తినడానికి ఇల్లు, తినడానికి అన్నం లేక, ఉండటానికి ఇల్లు లేక, చేసుకోవడానికి పని లేక నిరుద్యోగులు ఎంతో మంది, డిగ్రీ చదివిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. కానీ వస్తుండ్రు పోతుండ్రు ఏమంటే కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు, ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి వాళ్ళ వ్యవహారాలను నడిపించకపోతుండ్రు. కానీ ఈ రోజులలో ఒక నిరుద్యోగులు ఉన్నారు, డిగ్రీ చదివిన ఉన్నారు, వారికి ఏది పట్టాలు ఉన్నాయి. కానీ పొట్ట కోసుకోవడానికి ఎక్కడికో పోయి కంప్యూటర్ అని, సెక్యూరిటీ గార్డ్ అని పనిచేసుకుని బతుండ్రు. అంతేకాకుండా ఎంతో మంది 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్నా కానీ వాళ్ళకి ఇల్లు లేక, కూడు లేక, తిండి లేక, పని దొరకక ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికీ భువనగిరి నియోజకవర్గం నుంచి ఈ 16 సంవత్సరాలైనా కానీ ఇప్పటికి కూడా పేద ప్రజలు పేదగానే మగ్గుతున్నారు. అది నేను చూసి చెల్లించి నేను రిటైర్ అయిన తర్వాత ఏదో ఒక రోజు ఖచ్చితంగా భువనగిరి మీద జెండా ఎగరేసి నాలాంటి నేను కూడా కింది స్థాయిలో వచ్చినా కాబట్టి ఇల్లు లేని నిరుపేదల కోసము పోరాడి నేను కలెక్టర్తో మాట్లాడి ఇల్లు లేని నిరుపేదలకు ఖచ్చితంగా ఇల్లు ఇప్పియాలన్న ఉద్దేశంతో, తిండి లేని అబ్బాయిలు ఎంతో మంది ఉన్నారు, పని లేని వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. నేను కలెక్టర్తో కానీ, ఆర్డీఓతో కానీ, ఎస్పీతో కానీ మాట్లాడి మన వాళ్ళని ఎవరినైనా నిరుపేదలకు నేను అందంగా నిలబడతాన ఉద్దేశంతో ఈ పార్లమెంటు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను. కాబట్టి దయచేసి మనం అంతా ఒకటిగా ఉండి దీన్ని ఎదిరించి మనం సక్రమంగా ఉపయోగించుకొని మనం గెలవకపోయినా పోరాటం అనేది తప్పదు. పోరాడితే పోయేది ఏమి లేదు. మనకు ఉన్నది ఏదైనా మనకు ఈ ఓటుకు ఎంతో పవిత్రమైంది. ఈ ఓటును వినియోగించుకొని సద్వినియోగం చేసుకొని పోరాటం చేసి మన వంతు మనము చేసి మనం చేసుకోవాలి. అంతేకాకుండా నేను గెలవకున్నా నేను ఫస్ట్ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తర్వాత గెలవకున్నా ఇక్కడ ఉన్న ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలకు నేను ఖచ్చితంగా అండగా నిలబడి కలెక్టర్తో మాట్లాడి మరీ ఇప్పించడానికి నేను ముందుంటా. అంతేకాకుండా చదువుకు నేను ఒక జడ్జిగా పనిచేస్తున్న అనుభవంతో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాలు వచ్చేటట్టు నేను దరఖాస్తు పెడతా. అవసరమంటే హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో పోరాడైన జీవో తీసుకొచ్చి పేద ప్రజలకు నేను అండగా పనిచేస్తానని చెప్పి ఇక నుంచి నా జీవితం అనేది ఇప్పటి వరకు చదువులు, సంస్కారాలు, పనులు, తర్వాత రిటైర్ అయిన వరకు నా కుటుంబ పరంగానే పనిచేసినాను. ఇప్పుడు అట్లా కాదు, ప్రజల కోసమే పనిచేస్తాను, శ్రామిక జీవితం కోసమే పనిచేస్తాను. ఎక్కడ నిరుద్యోగులు ఉన్నా వాళ్ళకి అండగా నిలబెడతా. ఎక్కడ ఎవరైనా ఇల్లు లేని నిరుపేదలకు నిలబడడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మీ అందరి ముంగట మన శాంతి సంఘం నుండి కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.
పాప